ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళకి పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన వెంటనే వాళ్ళకు కోరికలు తగ్గిపోయాయి, సెక్స్ కోరికలు తగ్గిపోయాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్స్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటే కొంతవరకు నిజం. ఏమవుతుంది అంటే జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫీమేల్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది, తెలియకుండానే స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే అన్ని నెలల పాటు వెయిట్ పెరగడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, తర్వాత ఆకలి తగ్గిపోవడము, తర్వాత డెలివరీ అవ్వగానే వెంటనే పెల్విస్ అంతా పెయిన్గా ఉండడము, అక్కడ మజిల్స్ అన్నీ లూజ్గా అయినట్టు అనిపించడము, తర్వాత బేబీ పుట్టిన తర్వాత బేబీ హెల్త్ గురించి కానీ, బేబీకి మిల్క్ ఇవ్వడం కానీ, పాలు పట్టడము, తర్వాత బేబీని రెగ్యులర్గా చూసుకోవడము, స్నానం చేయించడము, బేబీ హెల్త్ గురించి కానీ. అండ్ జనరల్గా పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఏ టైం అంటే ఆ టైంలో వాళ్ళకి ఆకలేసినప్పుడు పాలు అడుగుతూ ఉంటారు. సో మిడ్ నైట్లో కూడా వాళ్ళు లేచి వాళ్ళకి పాలు, అంటే కొంతమంది ఏంటంటే టైం చూసుకొని 4 అవర్స్కి ఒకసారి నిద్ర లేచి మరి అలారం పెట్టుకొని మరీ పాలిస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఆబ్వియస్గా సెక్స్ మీద వాళ్ళకి కోరికలు ఉండవు. ఇది ఇనిషియల్ స్టేజెస్లో. తర్వాత ఒక 2 to 3 months అయిన తర్వాత జనరల్గా అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ బాడీ మళ్ళీ నార్మల్ అంటే వెయిట్ లాస్ అయిపోయి మళ్ళీ నార్మల్ దీనికి వస్తారో అప్పుడు జనరల్గా వాళ్ళకు కోరికలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంతకుముందు ఏంటంటే మనకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. కంబైన్డ్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే అటు పేరెంట్స్, తర్వాత సిస్టర్ అట్లా చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి బేబీని ఎవరో ఒకరు కంటిన్యూస్గా చూసుకునే ఉంటారు. అంటే తల్లే కంటిన్యూస్గా బేబీని 24 hours చూసుకోవాలని లేదు. చాలామంది అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అటు అంటే అత్త కానీ అమ్మ కానీ ఉన్నప్పుడు వాళ్ళు బేబీ గురించి చాలా టైం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయడం కానీ, రెగ్యులర్ నార్మల్ వర్క్ రొటీన్ స్టార్ట్ చేయడం కానీ, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ సెక్స్ కోరికలు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. అలా కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అంటే ఎవరు వాళ్ళిద్దరు మాత్రమే, అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే ఉండి ఇప్పుడు సిటీస్లో ఉన్నట్టు వాళ్ళే చూసుకోవాలనుకోండి, అప్పుడు పాపం అమ్మాయికి ఏంటి, మార్నింగ్ లేచినప్పటి నుంచి హస్బెండ్కి వంట చేయాలి, ఆఫీసుకు పంపించాలి, ఇల్లు క్లీన్ చేయాలి, మళ్ళీ అన్నీ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి వంట రెడీ చేసుకోవాలి, ఈ మధ్యలో బేబీని కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తూనే ఉండాలి అన్నప్పుడు జనరల్గా వాళ్ళకు కోరికలు తగ్గిపోతాయి. అంతేగాని ఇవి ఫిజియలాజికల్, ఇది జబ్బులా కాదు. ఒక టైం వరకు ఈ కోరికలు తగ్గిపోతాయి. తర్వాత మళ్ళీ అంటే ఆ టైంలో తనకి హెల్ప్ చేయాల్సింది ఎవరు? హస్బెండ్. ఆ టైంలో తన పని తను చేసుకునే టైం చాలా తక్కువగా ఉంటుంది, ఓపిక తక్కువగా ఉంటుంది. కాబట్టి హస్బెండ్ చాలా వరకు సపోర్టివ్గా ఉండాలి. అంటే ఇంట్లో పనులు చేయడం కానీ, పోనీ ఒకవేళ మీరు చెయ్యకపోయినా ఎవరైనా ఒక మెయిడ్ని పెట్టడము, వాళ్ళకు హెల్ప్లో ఇంట్లో పనులకి హెల్ప్గా ఎవరైనా పెట్టడము, అలా చేయగలిగితే వాళ్ళకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈ సెక్స్ మీద కాన్సన్ట్రేషన్ కనీసం చేయగలుగుతారు. అంటే నేను కలవాలి, మా హస్బెండ్తో కలవాలి అనే థాట్ వస్తుంది. రోజంతా పనిలో ఉన్నారనుకోండి, అటు బేబీ పని ఇంటి పని ఉన్నప్పుడు జనరల్గా కలవాలనే ఉద్దేశమే ఉండదు. సో దయచేసి ఆ టైంలో వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. రెండోది, ఇమ్మీడియట్గా డెలివరీ అయిన వెంటనే ఏమవుతుంది అంటే మళ్ళీ డెలివరీ అయిన వెంటనే వాళ్ళకు మా పెల్విక్ మజిల్స్ కూడా కొంచెం సోర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో ఇది కాకుండా తర్వాత 1 year అయిందనుకోండి, ఆ తర్వాత ఎప్పుడైతే బేబీ కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోరికలు నార్మల్ అవుతాయి. సో అంతవరకు కొంచెం వాళ్ళతో ఫోర్స్ చేయకుండా ఉండడమే బెటర్.